అంటే అది ఎన్ని రోజులు మాత్రం మరి ఈ భవిష్యత్తు వాటర్ ఇవ్వాలంటే మండలంలో అన్ని ట్యాంకులు బండి మరి ఎల్యూషన్ లైన్ అటు ఊళ్ళో పోతుంది ఒకటే లైన్. అవును బాబు, అయితే అక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇక్కడ వాటర్ వదిలితే అక్కడ మొత్తం లీక్ అయిపోతుంది. వదులుతలేదు. అది అది చేయాలి. ఇప్పుడు అది క్లియర్ చేసి నీళ్ళు ఇటు ఉంటాయా? పోతుంది. ట్యాంక్ ఎక్కుతాయి. ట్యాంక్కి 2-3 రోజుల ఒకసారి ఎక్కిస్తాయి. అది ట్యాంక్కి నీళ్ళు ఎక్కుతాయి. అక్కడ బంద్ చేస్తేనే ట్యాంక్కి నీళ్ళు ఎక్కుతాయి. అయితే ఇక్కడ నీళ్ళన్నీ మనకు ఊళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు ఇక్కడ మనకు అవసరం ఉండేది మాకే బాగా అవసరం సార్. మీరు అందరికీ వస్తుంది. నీళ్ళు బాగా ఇబ్బంది అవుతుంది కదా. అయితే కొన్ని నింపే వరకు అవి ఇడిచిపెడితే ఒక రోజులో అడిచిపోతున్నాయి. మళ్ళీ ఏం చేద్దాం బాబు చెప్పి ఆలోచన అదే చెప్పింది కొంచెం లక్షణాలు మేడం ధరకులు ఉన్నట్టు 3 ట్రాక్టర్లు ఉంటాడని 4 ట్రాక్టర్లు నా 4 ట్రాక్టర్ పెట్టి ఎంఆర్ఓ అవును మాత్రం క్లీన్ కావాలి బా. గ్రామీణ ప్రాంతం సాగునీరు త్రాగునీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతున్నదో అటు సాగునీటికి సంబంధించే కానీ త్రాగునీటికి సంబంధించే కానీ ఇవాళ కేవలం ప్రచార ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తప్ప నిర్మాణాత్మకంగా కార్యక్రమాల అమలు పట్ల శ్రద్ధ కనపరచలేకపోవడంతో వీళ్ళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నిర్లక్ష్యం వీళ్ళ రాష్ట్రం ప్రజానీకం ఏదో లక్షల కోట్ల అప్పులు ఊళ్ళోకి నెట్టబడడం మనకు తెలియంది కాదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఇంత ప్రచార ఆర్భాటాలు చేయడం జరిగిందో చివరికి వాళ్ళది దాని వినియోగం కూడా ఏదైతుందో భవిష్యత్తులో మరమ్మతుల తదుపరి కూడా ఏదైతుందో అది ఏ మేరకు వినియోగం రావడం జరుగుతుంది కూడా ప్రశ్నార్థకమైంది. ఆగు వచ్చాయి పేపర్ దాకా